హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. అలాగే నేను చాలా రోజుల నుంచి వీడియో అయితే పోస్ట్ చేయలేదు కదండి. ఈరోజు మీ అందరికీ ఒక చిన్న వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను. నేనైతే సమ్మర్ సెలవులు కానీ ఊరైతే వచ్చానండి. ఇక్కడ నేను వైజాగ్లో ఉన్న కేజీహెచ్ పక్కన సత్యనారాయణ మూర్తి గుడికి అయితే వచ్చానండి. అది మీతో ఈరోజు షేర్ చేసుకుందామని ఈరోజు చిన్న వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇక్కడ కేజీహెచ్ దగ్గర పక్కన పూర్ణ మార్కెట్ దగ్గర నుంచి ఇలా తిన్నగా వెళ్ళిపోతే సత్యనారాయణమూర్తి గుడి అయితే ఉందండి. అలాగే మెట్ల మీద నుంచి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి. పక్కన రోడ్డు కూడా ఉందండి. బైక్స్ కానీ కార్స్ కానీ ఆటోలు కానీ ఏవైనా వచ్చేస్తాయి అన్నమాట. నేనైతే పౌర్ణమి రోజు వెళ్ళానండి. వీడియో పోస్ట్ చేయడానికి చాలా లేట్ అయిపోయింది. ఈ గుడి అయితే చాలా ఫేమస్ అండి. చాలా బాగుంటుంది కూడా. 6 నెలల పౌర్ణమిలు అయితే చేసుకుంటారండి. ఈ గుడికి వెళ్ళి పూజ చేసుకొని దేవుడి చుట్టూ తిరిగి అయితే వస్తారు. అంతేకాకుండా 6వ నెల పౌర్ణమి రోజు అయితే సత్యనారాయణమూర్తి వ్రతం చేసుకుంటారండి. చాలా మంచిది. మనం ఏం కోరినా సరే కోరికలు తీరుతాయి అంటారు. మొక్కిన మొక్కులు తీరుతాయని అంటారు. అందుకనిసే నేనైతే అక్కడ ముంబై నుంచి ఇక్కడికైతే ప్రతి నెల రాలేక ఇంట్లోనే ఉండి దేవుడి పేరు చెప్పుకుంటూ ప్రతి నెలన నేను పౌర్ణమి అయితే చేసుకున్నానండి. తర్వాత నేను ఇక్కడికి వచ్చిన రోజు అదే రోజు పౌర్ణమి అయితే వచ్చింది. అందుకని సత్యనారాయణమూర్తి వ్రతం అయితే చేసుకున్నానండి. ఇక్కడ సత్యనారాయణమూర్తి వ్రతం చేసుకోవడానికి ఫస్ట్ టికెట్ వచ్చి 7:30కి ఒకటి ఉంది, 1116 ఒకటి ఉందండి. అలాగే 8:30కి ఒకటి అయితే ఉంది. అదైతే 516 రూపాయలండి. అలా వ్రతం చేయించుకున్న తర్వాత ఇలా దేవుడి గజస్తంభం చుట్టూ ఒక 5 సార్లు అయితే తిరుగుతారండి. 5 సార్లు తిరిగిన తర్వాత దేవుడి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేస్తామండి. వ్రతానికి కావాల్సిన సామాన్లన్నీ వాళ్ళే ఇస్తారండి. మనం 3 కొబ్బరికాయలు తీసుకొని పెడ అరటిపళ్ళు తీసుకొని పువ్వులు ఉంటే చాలు. ఆ తర్వాత అక్కడి నుంచి మేమైతే సింహాచలం వెళ్ళి సింహాచలం దర్శనం చేసుకున్నామండి. దేవుడి దర్శనం చేసుకున్నాం. మేము మెట్ల మీద నుంచి అయితే వెళ్ళలేదండి. పక్కన మెట్లు ఉన్నాయి కానీ మెట్ల మీద నుంచి వెళ్ళలేదు. పిల్లలు ఉన్నారని చెప్పి బస్సులోనే రోడ్డు మీద నుంచి అయితే మీదకైతే వెళ్ళిపోయాము. ఎప్పటి నుంచో మెట్ల మీద నుంచి కూడా వెళ్ళాలని అనుకుంటున్నాను, కుదరటం లేదు. మెట్లకి పసుపు రాసి బొట్లు పెట్టుకుంటూ వెళ్ళాలని అయితే అనుకుంటున్నానండి. అస్సలు కుదరటం లేదు. అంతేకాదు ఎండలు కూడా చాలా విపరీతంగా ఉన్నాయండి. నాకు ఇక్కడ ఎండలు చూసిన తర్వాత నాకు ముంబైలో ఎండలే చాలా బెస్ట్ అనిపించింది. ఆ తర్వాత కొండ మీదకి వెళ్ళిన తర్వాత లైన్ కూడా చాలా ఫ్రీగానే ఉందండి. 1 అవర్లో దర్శనం కూడా అయిపోయింది. ఆ దేవుడి దర్శనం కూడా చాలా బాగా అయిందండి. తర్వాత బయటకైతే వచ్చేసాము. తాడుపెద్ద సేవ అయితే జరుగుతుందండి. ఒకసారి మీరు కూడా చూసేయండి ఎలా అయితే చేస్తున్నారో. సింహాద్రప్పన్న గుడికి వచ్చే ముందు కనకమహాలక్ష్మి తల్లి గుడికి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నామండి. మరి మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.